అండి తన ఇంట్లో ఉండనివ్వండి ఏం కాదని చెప్పి లేదు ఫోర్సింగ్ లేదే అందరు కలిసి అది అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది ఉంది కదా అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది స్టార్ట్ అయింది అవును అంటే మీ తెలుసు వాళ్ళకు తెలుసండి అమ్మ నాన్నకి ఏది దాచేదాన్ని కాదు అమ్మ దానికి అన్ని షేర్ చేసుకునేదాన్ని నేను ప్రతి ఒక్కటి వాళ్ళ మమ్మీ చెప్పేదాన్ని వాళ్ళ మమ్మీ మంచిగా హ్యాపీగా కోడలి పిల్ల అని మనస్ఫూర్తిగా వండి పెట్టేది నాకు. వర్షిని ఫస్ట్ టైం అఘోరికి ఎప్పుడు ప్రపోజ్ చేశారు? అంటే డేట్ గుర్తులేదు, మా ఇంట్లోనే మా మమ్మీ ముందు ప్రపోజ్ చేసింది. అంటే అదొక మెమొరబుల్ డే కదా మీ లైఫ్ లో, అంటే ఈ రకంగా ఉంటుందని ఎవరు అనుకోరు. మెమొరబుల్ డే అంటే Jan 13 ఈజ్ అవర్ మెమొరబుల్ డే. ఓకే, ప్రపోజ్ చేసింది మాత్రం గుర్తులేదు, ప్లీజ్ అడగొద్దు. ఓకే, Jan 30 ఏం మెమొరబుల్ డే? అప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ అయింది మాకు. కనకదుర్గమ్మ గుడి కాడ జరిగింది మా మ్యారేజ్, విజయవాడ కనకదుర్గమ్మ ఫస్ట్. ఓకే, అఘోరి గారు మీరు చెప్పండి, మీరు చాలా మంది మీ ఈ సాధనలో కానివ్వండి, మీరు తిరిగే క్రమంలో కానివ్వండి, చాలా మంది అమ్మాయిలను చూసే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డవారు, మీకు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, అనేక సమస్యలు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం మిమ్మల్ని వర్షిని ఈ రకంగా లవ్ చేస్తుందని చెప్పడం కానివ్వండి, తనలో ఒక ఫీలింగ్ కలిగిందని మీకు ఎప్పుడు అర్థమైనా, ఒకవేళ చెప్పిన తర్వాత మీరు ఏమనుకున్నారే, ఈ అమ్మాయి అయినా లవ్ చేయడం అంటే అనుకున్నారా? మీరు కూడా అప్పటికి ఒక ఫీలింగ్తో ఉండిపోయారా? నాకు ఫీలింగ్స్ అప్పటిదాకా లేకుండే, కానీ ఎప్పుడైతే నేను మా చిన్న కష్టాలు చూసానో, ఆమె చెప్పుకునే చూసానో, నేను దగ్గరుండి కొన్ని చూశాను కదా, దాని త్రూ అనుకున్నాను. అప్పుడు మేమిద్దరం అనేసుకున్నాం, అంటే లైఫ్ లాంగ్ నువ్వు కూడా ఒక్కదానివే ఉన్నావు కదా, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, నీకు తోడుగుండి నీ సేవ. ఏమన్నా మిర్చి సినిమాల్లో లాగా ఒక అవకాశం ఇస్తావా, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అలా ప్రపోజ్ చేశారే? అలాగే చేసిన. ఎట్లా మీరు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఒకసారి. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టుకుని చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినాగానే అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేసింది. డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ ఇక లవ్ అదంతా ఏం లేదు, పెళ్లి ప్రపోజల్ చేశాను. ఓకే, సో అఘోరి మీకు ఎలా ప్రపోజ్ చేసింది? ఆమె కూడా ఓకే అని చెప్పని ఇంకా అమ్మ నాన్న ముందు మాట్లాడి అలా చేయడం జరిగింది. అంటే జస్ట్ ఫార్మల్ గా మీరు చెప్పారు కాబట్టి ఓకే అనిందా, తన మనసులో ఉన్న భావాలను ఎక్స్ప్రెస్ చేసిందా? అంటే ఒకరికొకరే ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ మ్యారేజ్ వరకే వెళ్ళిపోయాము. అంటే మీరు చెప్పిన తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేశారా, లేకుంటే తన మనసులో ఉన్నటువంటి భావాలు, లేకపోతే మీ పైన పొగడతలు, అంటే బేసిక్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా ఈ పొగడతలు. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పాను, ఒక 10 నిమిషాలు పావు గంట ఆలోచించుకొని ఓకే చెప్పారు. అది ఇప్పటి వరకు మీకు అఘోరి ప్రపోజ్ చేయలేదు అయితే? చేశారు. ఇప్పుడు చేస్తున్నాను, చేయండి, ఇప్పుడు చేస్తాను. మీడియం అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను. Love you too. Yeah. ఓకే, ఏంటి అది గిఫ్ట్ గా ఇచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, సో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహం చేసుకున్నారు, ఇక్కడ లైవ్ లో కూడా ప్రపోజ్ చేశారు. సో మీ నుంచి రెస్పాన్స్ ఏంటి మరి? Love you too అమ్మా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ప్లాన్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎటు వెళ్ళబోతున్నారు ఏంటి? జ్యోతిర్లింగాలకే వెళ్తున్నాము దర్శనాలు చేసుకొని. అంటే ఎందుకంటే గుజరాత్ నుండి వెళ్ళిన తర్వాత కొన్ని జ్యోతిర్లింగాలు నేను దర్శనం చేసుకోవడం జరిగింది, కాశీ, ఉజ్జయిన్ ఇలాంటివి, ఓంకారేశ్వర్, మిగతా జ్యోతిర్లింగాలు కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. సో వర్షిని అక్కడ నుంచి వాళ్ళు మన దగ్గర అయితే అప్పగింతలని, తల్లిదండ్రులు కొంచెం కూతుర్ని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఏడుపులు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో అప్పగింతల కార్యక్రమాన్ని ఏమైనా జరిగినాయా? గురుగారు ఇక్కడ దాకా వచ్చారు, మాకు అది ఏరియా పేరు చెప్పము, అక్కడ తెలుసు, పంపించడమే కదా. ఏడుస్తారు ఆడపిల్లలు? లే, అలా ఏడవడం లేదు, హ్యాపీగా పంపించారు. అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా వర్షిని? సారీ, అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా? హ్యాపీ టీయర్స్ ఏం లేవు, చాలా హ్యాపీ జరిగింది. అందరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యారు మా మ్యారేజ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు. ఎవరి ఫేస్ లో సాడ్నెస్, ఆశ్చర్యపోవడం అలాంటివి ఏం లేవు, అందరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా దీవించారు, హ్యాపీగా మా మ్యారేజ్ జరిగింది. ఓకే, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది అఘోరీలు అక్కడ ఉండుంటారు కదా, సో వాళ్ళు ఇట్లా వివాహాలు చేసుకున్నారా? వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ అక్కడ ఉన్నాయా, గమనించారా? కొంతమందికి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. కొంతమందికి వర్షినికి కొత్త బంధువులు తయారైతే కొత్త గ్యాంగ్ కూడా తయారైంది ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా.
ఎలా అనిపిస్తోంది మరి ఇప్పుడు నార్త్ ఇండియాలోనే తిష్టేసి అక్కడే ఉండిపోబోతున్నారా? 100%. ఇక్కడనే ఆశ్రమం, ఇక్కడనే ప్లాన్ ఉంది, అవుతుంది కూడా. అంత ప్రణాళిక సిద్ధం అవుతుంది, త్వరలోనే ఆశ్రమంలో కూడా కూర్చోబోతుంది. ఓకే, మన దగ్గర అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి 10 రోజుల ముందు తర్వాత కొత్త నవవధువులు బయటికి ఎట్టి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పి పూజలు, హోమాలు, పురస్కారాలు చేస్తూ ఉంటారు. అగోరికి తెలుసు అనుకుంటా బాగా అయిపోయి. సో మీరు అప్పుడే పెళ్ళి అయిపోయింది, రాత్రికల్లా పెళ్ళి అయిపోయింది, గంటలోనే బయటకు వచ్చారు, మళ్ళీ కారెక్కి తిరుగుతూనే ఉన్నారు. మేము గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్ళొచ్చు, ఏం కాదు. అవునా? గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఊర్లో పెళ్ళైన తర్వాత ఊర్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లి అక్కడ దర్శనాలు చేపించి అక్కడ మంచిగా ప్రసాదాలు అవి తింటారు కాబట్టి అవును, మేము అదే రకంగా గుడికి వెళ్తున్నాం. అవును, అనేక ఆరోపణలు, అనేక క్వశ్చన్స్, అనేక రకాల ఇబ్బందుల తర్వాత కొంత వెక్స్ అయి ఉంటారు, పెళ్లి చేసుకున్నారు. రెస్ట్ తీసుకోవడం ఏం లేదా? కంటిన్యూస్ దర్శనాలు తిరగడం ఇదే? కంపల్సరీ రెస్ట్ అనేది ఉంటది.